నీ పక్కన దిగి వచ్చిన దేవునికి నీ దుఃఖము చేత ఆయన పాదాలను కడగాలి. ఈరోజు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే యాకోబు ఎక్కడ ఏడవాల్సింది ఎక్కడ ఏడ్చాడు? బేతేలులో ఏడ్చి ఆ రోజు నిచ్చెనెక్కాల్సిన యాకోబు మామించికి పోయి 20 ఏళ్ళు కష్టపడతా ఉంటున్నాడు. బిడ్డలరా, ఈరోజు చెప్తున్న వాక్యం, చాలామంది దుఃఖంతో ఈరోజు ఈ ప్రాంగణంలోకి వచ్చారు. చాలామంది దుఃఖాన్ని మోసుకొని ఈ ప్రాంగణంలోకి వచ్చారు. నీ దుఃఖానికి కారణం ఏం తెలుసా? పరమ గురు క్రీస్తుని ఈ మందిరాన్ని విడిచిపెట్టావేమో. నీ దుఃఖానికి కారణం ఈ మందిరాన్ని విడిచిపెట్టావేమో. ఈరోజు నీ కుటుంబంలో అప్పు సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ శోధనలు, వేదనలు, దుఃఖాలు, ఇవన్నిటికీ కారణం ఏం తెలుసా? ఆనాడు యాకోబు మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నువ్వు మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావు, లోకంలోకి వెళ్ళిపోయావు. కష్టపడ్డావు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు నువ్వు కష్టపడ్డావేమో. ఆ కష్టానికి ఫలితం ఉండదు. కానీ తిరిగి మరలా రా, బేతేలునకు రా. ఆ బేతేలులో దేవునితో ఒక్క రాత్రి గడుపు. నీ